అక్కడికి వచ్చిందండి శూర్పణఖ. ఈ శూర్పణఖ ప్రవేశించింది. అది రాముణ్ణి చూడగానే విపరీతమైనటువంటి కామమోహితురాలు అయిపోయి తను కామరూపిణి కదా, ఎలా కావాలంటే అలాగా మారిపోగలదు కదా. ఆ రాముడి దగ్గరికి వచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, రా నాతో రా, గొప్ప భోగాలు అనుభవించదు అని చెప్పి రాముణ్ణి అనేక విధాలుగా మాట్లాడింది. రాముడు కూడా సరే దీని సంగతి ఏమిటో చూద్దామని కొంచెం ఆట పట్టించారండి. అక్కడే సీతమ్మ కూడా ఉంది, లక్ష్మణుడు కూడా ఉన్నాడు కొంచెం దూరములో. రాముడు అంటాడు, నాకు నా భార్య ఉంది, ప్రస్తుతానికి నా తమ్ముడు భార్య లేకుండా ఉన్నాడు, వాడేమైనా పెళ్లి చేసుకుంటాడేమో చూడని చెప్పి అన్నాడు రాముడు. అలా అనగానే ఇది సత్యసాయి పరమాత్ముడు రామకథ రసవాహినిలో రాశారు. వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది, రా నన్ను పెళ్లి చేసుకో, మనం విశేషమైనటువంటి భోగాలు అనుభవించుదాం, నాకు గొప్ప దివ్యశక్తులు ఉన్నాయి, మనం అంతా కూడా చట్టాపట్టాలు వేసుకుని అనేక పర్వతాల్లో, గృహల్లో, కొండల్లో, కోణల్లో పెద్ద పాటలు పాడుకొని తిరుగుదాం అని చెప్పి అన్నది లక్ష్మణుడికి. లక్ష్మణుడు కూడా నవ్వొచ్చి, లేదు నువ్వు ముందు నా దగ్గరికి వచ్చి ఉంటే నేనేమో ఆలోచించుండేవాడునేమో, నువ్వు ముందు రాముడి దగ్గరికి వెళ్ళావు కాబట్టి అలా అతని మీద ప్రేమ ఉండి మరలా నా దగ్గరికి రావడము ధర్మము కాదు కదా, నువ్వు రాముడి దగ్గరికే వెళ్ళన్నాడు. దీనికి కోపం వచ్చేసింది, రాముడి దగ్గరికి వెళ్ళింది. రాముడేమో లక్ష్మణుడి దగ్గరికి పంపించాడు, లక్ష్మణుడేమో రాముడి దగ్గరికి పంపించాడు. చాలా కోపం వచ్చేసి, దీని అంతటికి కారణం ఈ సీత, ఈవిడి ఉండబట్టే, ఈ స్త్రీ ఉండబట్టే మీరు నన్ను పట్టించుకోవట్లేదు, నా అందచందాలను పట్టించుకోవట్లేదు, ఈవిడిని మింగేస్తే అప్పుడు మీరు నా దగ్గరికి వస్తారని చెప్పి ఆ సీతమ్మ మీద పడిందండి. పడేసరికి వెంటనే రామచంద్రమూర్తి లక్ష్మణుడికి సైగ చేశారు. సైగ చేయగానే వెంటనే లక్ష్మణస్వామి వచ్చి ఆ యొక్క శూర్పణఖకి వెంటనే విరూపుని చేసేసారన్నమాట. అంటే ఆవిడ ముక్కు చెవులు కూడా కోసేశారన్నమాట. ఆమె ఇంకా గగ్గోలు పెట్టుకుని పరుగున పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తన సోదరుడైనటువంటి కరుడు దగ్గరికి వెళ్ళింది. అక్కడ కరుడు, దూషణుడు, మహారాక్షసులందరూ కూడా అక్కడ ఉన్నారు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విపరీతంగా రెచ్చగొట్టి, అక్కడ ఒక మహావీరుడు వచ్చాడు, అతనితో ఎవరు కూడా సరిపోలేరు, ఆజానుబాహుడు, మహాబలవంతుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పి రెచ్చగొట్టి వీళ్ళందరినీ పంపించింది. మొట్టమొదట ఒక 14 మంది యోధులు వచ్చారు. ఆ యోధులు, దాన్ని జనస్థానం అంటారు ఆ ప్రాంతాన్ని. ఆ 14 మంది యోధుల్ని కూడా రామచంద్రమూర్తి చెప్పాడు. రామచంద్రమూర్తి ఆ 14 మంది వచ్చి రాగానే లక్ష్మణుడు వెంటనే వెళ్ళాడు యుద్ధానికి. రాముడు అన్నాడు, లక్ష్మణ నువ్వు ఆగు, నేను వెళ్తాను యుద్ధానికి, నువ్వు సీతమ్మని జాగ్రత్తగా చూస్తూ ఉండు నాయన అని చెప్పాడు. శ్రీరాముడు వచ్చాడు, ఆ 14 మందిని అవలీలగా సంహరించాడు. ఈ విషయము తెలుసుకున్నాడు. ఇంకా కరుడు, దూషణుడు 14,000 మంది సైన్యాన్ని తీసుకొని వచ్చారండి. ఆ 14,000 మంది అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రాలన్నీ కూడా పట్టుకుని వాళ్ళందరూ కూడా వచ్చేసరికి అసలు ఎలా ఉందంటే వాళ్ళు మామూలు వ్యక్తులు కాదండి. రావణాసురుడు అటువంటి క్రూరులను పెట్టాడు ఆ జనస్థానానికి కావలిగా. ఈ 14,000 మంది వచ్చి రాముడి మీద పడ్డారు. రాముడు ఆనందముగా ఆడుతూ పాడుతూ వినోదము చేస్తున్నట్టుగా ఆ 14,000 మందిని కూడా 3 గడియలలో 14,000 మందిని కూడా మట్టు పెట్టేశాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రమూర్తికి 3 గడియలని చెప్పంటే, ఒక గడియ అంటే 24 నిమిషాలు, 3 గడియలంటే 3 20 60, 3 4 12, అంటే 1 గంట 12 నిమిషాల్లో శ్రీరామచంద్రమూర్తి ఆ 14,000 మంది యోధులు, వాళ్ళు సామాన్యులు కాదండి, ఆ మహాబలవంతులు, వాళ్ళందరినీ కూడా సర్వనాశనం చేసేసారు. అందులో నుంచి ఒకడు తప్పించుకున్నాడండి. వాడి పేరే అకంపనుడు. వాడు తప్పించుకొని పరిగెత్తుకుంటూ రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రావణాసురుడికి చెప్పాడు, రావణాసురా ఇది పరిస్థితి, ఎవరో 2 యోధులు మన జనస్థానంలోనికి ప్రవేశించారు. ప్రవేశించి నీ చెల్లెనటువంటి శూర్పణఖకి ముక్కు చెవులు కోశారు. ఆవిడ వచ్చి మాకు ఈ విషయాన్ని చెబితే కరదూషణాదులందరం కూడా 14,000 మంది యోధులం కూడా వెళ్ళాము. మమ్మల్ని అందరినీ కూడా అవ్వలేలగా అందరినీ సంహరించేశాడు. నేనొక్కడిని నీకు ఈ విషయం చెప్పాలని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చాను, ఇది విషయం అని చెప్పి రావణాసురుడికి ఈ విషయం మొత్తం కూడా చెప్పాడండి. రావణాసురుడు ఇంకా ఉగ్రుడైపోయాడు. నిజము చెప్పు, వాడు ఒక్కడైనా, వాడి వెనకాతలు ఎవరైనా దేవతలు కానీ, యక్షులు కానీ, గంధర్వులు కానీ, కిన్నెరులు కానీ, కింపురుషులు కానీ, నాగులు కానీ సహాయం ఉందా చెప్పు. నేను అక్కడ జనస్థానంలో ఏర్పాటు చేసిన వాళ్ళు సామాన్యులు కాదు,
వారిని సంహరించగలిగాడంటే వాడు నరుడు కానే కాదు అని చెప్పి రావణాసురుడు చెప్పాడు. లేదు లేదు, వారిద్దరు కూడా నరులే, మేము చూసాము, యుద్ధము చేసాము, నేను తప్పించుకుంటూ వచ్చాను, ఇది విషయం అని చెప్పాడండి. అని చెప్పి మరొక విషయం చెప్పాడు. రావణాసురా, నువ్వు కూడా వాళ్ళతో యుద్ధములో గెలవలేవు, కాబట్టి నువ్వేమి చేస్తావంటే అతని భార్య అపురూప సౌందర్యముగా ఉంది, ఆ భార్యని నువ్వు అపహరించి తీసుకొని వచ్చేయి. ఆ తర్వాత రాముడు శక్తిహీనుడైపోతాడు, ఆ భార్య కోసం పిచ్చివాడైపోతాడు. అప్పుడు శక్తిహీనుడైపోయినప్పుడు నువ్వు యుద్ధముకెళ్ళి అతన్ని చంపే అని చెప్పాడండి. అకంపనుడు చెప్పాడు మొట్టమొదట. వెంటనే ఇంకా సీతమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించేసరికి వీడు కామమోహితుడైపోయి రావణాసురుడు అక్కడి నుంచి వెంటనే బయలుదేరి ఒక గొప్ప రథములో వాయువేగముతో ఆకాశ మార్గాన మారీచుడి దగ్గరికి వచ్చాడు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.